భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి గారి కష్టాలు మామూలు కష్టాలు కాదు. వాస్తవంగా పాపం అధినాయకత్వం ఏమో వీళ్ళని అడిగింది బోల్డ్ అంత కసరచ్చేమంది. పాపం ఆవిడ రాత్రి పగలు కష్టపడ్డారు, సోమవీర్రాజు రాత్రి పగలు కష్టపడ్డారు, మధుకర్ గారు రాత్రి పగలు కష్టపడ్డారు. లిస్టులన్నీ తయారు చేసుకుని వెళ్ళాక అంతా 175 + 25 మొత్తం రాత్రి పగలు కష్టపడి తయారు చేశాక వాళ్ళు పొత్తుకు ఓకే అన్నారు. ఈవిడికి ఏం తెలియదు ఇన్ఫర్మేషన్. ఈవిడిని పక్కన పెట్టి సోమవీర్రాజు గారిని పక్కన పెట్టి వీళ్ళతో మాట్లాడారు, అమిత్ షా పంపించేశారు. మిగతాదంతా మళ్ళీ వాళ్ళే మాట్లాడారు, చంద్రబాబుతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ. అది ఒక ప్రాసెస్ అయిపోయింది. అక్కడ వీళ్ళని పిలవాల, అదొక కట్ అయిపోతాయి. ఆ తర్వాత రాష్ట్రానికి వెళ్ళమన్నారు, వీళ్ళు వచ్చేసారు. ఇక్కడే మిగతా చర్చలు అక్కడ పొత్తు వరకు ఓకే అన్నారు. ఇక్కడికి వచ్చాక ఏమైంది, మళ్ళీ 3 మెన్ కమిటీ అని పంపించారు. గజేంద్ర సింగ్ షెకావత్ నాయకత్వంలో 3 వచ్చారు. ఆ 3 చంద్రబాబు గారు బయటకు వచ్చి కావలించుకున్నాక ఆయన 7 గంటల పాటు ఢిల్లీలో ఆయన 3 రోజులు కూర్చోబెట్టారని చెప్పి 7 గంటల పాటు ఇలా కూర్చోబెట్టారు. అవి కూడా తెలుగుదేశానికి పట్టు లేనటువంటి సీట్లు బీజేపీకి ఇవ్వడానికి, ఓ రకంగా చెప్పండి బీజేపీ మొహాన కొట్టడానికి. అది స్థానికులైనటువంటి సోమవీర్రాజుకో లేకపోతే పురంధేశ్వర్కో, అంటే అధ్యక్షురాలు కాబట్టి పురంధేశ్వర్ లేకపోతే సోమవీర్రాజు లేదా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. లేదు, మరొక వైపున ఇటు నాయకులు ఏం ఫీల్ అవుతారు, సీట్లు ఇప్పుడు 10 కూడా 10+6 కూడా బాబు గారు ఇదిగో మీకు ఎట్లా గెలుస్తారు, నా సర్వేలు ఎట్లా తెలిసిపోయింది, మీకు ఇక్కడ ఇస్తే గెలుస్తారు, అక్కడ ఇస్తే గెలుస్తారు. హిందూపూర్ లాంటి చోట 3 కొట్టుకుంటున్నారు, సత్య, విష్ణువర్ధన్ రెడ్డి, మరొక వైపున స్వామీజీ. 3 కాదని అసలు ఆ సీటే వదిలేసేసి ఎక్కడో అర్థం పర్థం లేనటువంటి సీట్లు, అసలు ఏనాడు సీన్ లేనటువంటి పాడేరు తీసుకోవడం, ఏనాడు సీన్ లేనటువంటి విజయనగరం తీసుకోవడం, ఏనాడు సీన్ లేనటువంటి అనకాపల్లి తీసుకోవడం, రాజమండ్రి వచ్చేటప్పటికి సరే పురంధేశ్వరి గారు బాగానే ఉంది. మరొక వైపున వచ్చేటప్పటికి తీసుకుంటున్నటువంటి సీట్లకు సంబంధించి ఇది ఒక పెద్ద చర్చకి తావిస్తుంది. ఇవన్నీ కూడా చర్చకి ఏమైపోతున్నాయి అంటే నరసాపురం, మళ్ళీ రఘురామకృష్ణరాజు, ఇట్లాగా పార్టీకి సంబంధం లేదు. వీళ్ళది ఏదో ఇచ్చినా సరే అసంతృప్తి చెందుతున్నటువంటి వీళ్ళందరూ ఎవరి మీద కోపగిస్తున్నారు, పురంధేశ్వరి గారి మీద కోపగిస్తున్నారు. సమస్య ఎవరు, అధిష్టానం. ఒకదానికొకటి కోఆర్డినేషన్ సిస్టమ్ లేదు. మరి ఇది నీకు పరిష్కారం ఉందా అంటే డౌట్ఫుల్లే.